అరే స్నేహ అడిగిన దానిలో తప్పే ఉంది. ప్రేమించిన అమ్మాయి కోసం ఆ మాత్రం మారలేవా? ప్రేమించేటప్పుడు లేని ప్రాబ్లం ఇప్పుడు మీ నాన్న చెప్పాక అడ్డొచ్చిందా? ప్రేమ అంటే ఓకే, కానీ పెళ్ళంటే ఇంట్లో వాళ్ళకి నచ్చాలిగా. హే గీత ఊరుకో, మనకెందుకు? వీడేంటి ఎక్కువగా ఫీల్ అవుతున్నాడు? అసలు ప్రేమ అంటే మీరు రెస్పాన్సిబుల్ గా ఫీల్ అవ్వాలి. హలో, ప్రేమ అంటే జాబ్ కాదమ్మా రెస్పాన్సిబుల్ గా ఫీల్ అవడానికి. నమ్మకం. సరే, ప్రేమ అంటే నమ్మకం. మిమ్మల్ని నమ్మి రావడానికి మీకంటూ ఓ సెక్యూరిటీ ఉందా? సెక్యూరిటీయా? సెక్యూరిటీ అంటే లైఫ్ లాంగ్ మిమ్మల్ని ఇక్కడ పెట్టుకుని చూసుకోవడం, అంతేగాని బంగ్లాలు బ్యాంక్ బ్యాలెన్స్లు కాదు. మీరు ఎన్నైనా చెప్పండి, ప్రేమ అంటే ఒక బాధ్యత కాదు, నమ్మకం కాదు. బాధ్యత కాదు. ఆపండ్రా. గొడవ నాది స్నేహాది, మేం చూసుకుంటాం. చూడు స్నేహ, నువ్వెన్ని చెప్పినా ఎంతమందితో చెప్పించినా నేను నాకు నచ్చినట్టే ఉంటాను. ఇంకోసారి ఆలోచించు. నువ్వు నా ముందే తిరుగుతుంటే నిన్ను చూడకుండా నీతో మాట్లాడకుండా ఉండలేకపోతున్నాను. అయితే ఇద్దరం ప్రేమించుకున్నాం, విడిపోయాం. కానీ విడిపోయాక నువ్వునంత హ్యాపీగా నేను ఉండలేకపోతున్నాను. దానికి కారణం నువ్వు నన్ను చూడగానే ప్రేమిస్తే నేను నిన్ను చూడకుండా ఉండలేనంతగా ప్రేమించిన. దానికి నన్నేం చేయమంటావు? హ్యాపీగా ఉండే నా లైఫ్ లో ప్రేమని పుట్టించింది నువ్వేగా. అవును. ఆ ప్రేమను ఆ ప్రేమని నువ్వే నా మనసులోంచి తీసే. ఏంటి? ప్రేమని మనసులోంచి తీసేయాలా? నీ ప్రేమ, నీ జ్ఞాపకాలు, నీ ఆలోచనలు నన్ను చాలా డిస్టర్బ్ చేస్తున్నాయి. నీ నుంచి నేను దూరంగా ఎక్కడికి వెళ్ళినా అవి నన్ను వెంటాడుతూనే ఉంటాయి. అందుకే నువ్వు ఇచ్చిన ప్రేమని నువ్వే తీసేసుకో. అప్పుడు నేను కూడా నీలాగే ఎలాంటి ఫీలింగ్ లేకుండా హ్యాపీగా ఉంటాను. లైఫ్లో సీరియస్నెస్ లేనోడిని ప్రేమించి ఒక తప్పు చేశాను. దాన్నే మనసులో ఉంచుకుని ఇంకో తప్పు చేయలేను. అంటే నన్ను ప్రేమించి తప్పు చేశానని ఫీల్ అవుతున్నావా? నీ దృష్టిలో నా ప్రేమ ఓకే, తప్పు నా వల్లే జరిగిందని నువ్వు అంటున్నావు కాబట్టి దాన్ని నేనే సరిదిద్దుతాను. నువ్వు కోరుకున్నట్టే నీ మనసులోంచి నా ప్రేమను తీసేస్తాను. నేను కానీ నా జ్ఞాపకాలు కానీ ఏవి నీకు లేకుండా చేస్తాను. ఓకే? నేను ఏ విషయాన్ని సీరియస్గా తీసుకోని అంటుంటావు కదా, ఈ విషయాన్ని మాత్రం సీరియస్గా తీసుకుని చూపిస్తాను. సీరియస్గా తీసుకుని చూపిస్తాను. సీరియస్గా తీసుకుని చూపిస్తాను. ఏంటి? ప్రేమను మనసులోంచి తీసేయాలా? డస్ట్బిన్ల చెత్త అయితే తీసి పారేస్తారు, మన ప్రేమను ఎట్లా తీస్తారు భయ్? కంప్యూటర్లో వైరస్ అయితే తీసేయచ్చు, కానీ ప్రేమను ఎలా తీస్తారు? అసలు ఈ ప్రేమను తీసే కాన్సెప్ట్ ఏంట్రా బాబు, అర్థమే కావట్లేదు. ఒరే, కాలేజీకి వెళ్ళి మాకే అర్థం కావట్లేదు, కాన్వెంట్కి వెళ్ళి నీకే అర్థం అవుతుందిరా. నువ్వు అవునరా బాస్. అమ్ము, గీతగాని టచ్ చేసి ఉంటే వీటి ఫోటోకి దండ పడిపోయేది. ఎందుకురా మనుషులు ఇలా తమ ఎమోషన్స్ ని చంపుకుంటారు? అబ్బో, చాలా ఎమోషన్ అవుతున్నాడు. ఏమో గీత, సుశాంత్ గారు ఎలా చేస్తాడో ఏం చేస్తాడో. ఏంటి అందరు గ్రౌండ్లో మీటింగ్ పెట్టారు నా గురించేనా? మీకు విషయం తెలుసా, మనసులో ప్రేమను పుట్టించడమే చాలా కష్టం, అదే తీసేయడం చాలా ఈజీ. తీస్తా అంటున్నావు, ఎలా తీస్తావు బాబు? స్నేహ, అమ్మాయి గారు, మీ ప్రేమ రోడ్ ఎక్కేసింది. దిగ. నువ్వు దిగుతావా లేకపోతే నన్ను నెక్కమంటావా? వదిలే. ఏం బాయ్, చూసుకోవచ్చు కదా, ఇంకొంచెం అయితే పైకి పోయేటోడివి. ప్రేమలో పడ్డ రోజే పోయాను. చూడు బాయ్య, మగ ఆడైతే ప్రేమలో పడతారు, మాలా తేడా అయితే ఏ కూడా ఉండదు. ఏమి కరెక్టే. ఈ ప్రేమ ఉంది చూసావు, ఎన్ని బాధలు పెడుతుంది అనుకుంటున్నావు? ఆ అమ్మాయిని ఇంప్రెస్ చేయాలి, వాళ్ళ అమ్మా నాన్నని ఇంప్రెస్ చేయాలి, వాళ్ళ ఇంట్లో కుక్క పిల్లలను కూడా ఇంప్రెస్ చేయాలి. ఇన్ని బాధలు పడి ఆ అమ్మాయిలో కరెంటు పుట్టిస్తే
మాకు ఫ్యూజులు దొబ్బి ఇదిగో ఇలా రోడ్డు మీద పడతాం. మాకన్నా మీ పనే బెటర్. మాదే ఉందిలే బాయ్య ఫిలమెంట్ లేని వాళ్ళం. ఏంటయ్యా ఏంటిది రోడ్డు మీద గోడ? అవరే శ్రీకాకుళం నీకు పెళ్ళయిందా? వీడిని ఎవడు చేసుకున్నాడు బాయ్య? ఎండిపోయిన తాటి మాట్లాడుకున్నాడు. అయింది, పెళ్ళి అయింది, 2 పిల్లలు. మ్యాటర్ చాలా. నాకు డౌటేనే. అది సరే గాని నువ్వు మందేస్తావా? వీడేం వేస్తాడు? ఫుల్ వేస్తాను. చాలా. నువ్వు మందేస్తావని మీ ఆవిడికి తెలుసా? అన్ని చెప్పేస్తారు, తెలియకుండా వేస్తాను. చూసావా, చాలా మంది ఇలానే ఉంటారు, ముందొకలా వెనకలా. కానీ నేను అలా ఉండను, ఎప్పుడు ఒకేలాగా ఉంటాను. మీరే చెప్పండి, అమ్మాయిని ప్రేమించినంత మాత్రాన కుక్కలా చుట్టూ తోకాడేస్తూ తిరగాల? రిమోట్ నొక్కితే ఛానల్ మారినట్టు మారిపోవాలా? ప్రేమించే వరకే ఆనందం, ఆ తర్వాత అంతా నరకమే. అయినా ఇదంతా నా గొడవలే. థ్యాంక్స్. జగమే మాయా బ్రతుకే రాయ. వదలమంటుంటే ఎక్కడికి? ఏంటి ఎక్కడికి? వదిలే, నీ కార్ నేను ఎక్కను. లక్ష్మీ కాలనీలో 3rd హౌస్. నా ఇల్లు నాకు తెలుసు. ఇదేంటిది మ్యాటర్ సీరియస్ అవుతుంది అనుకుంటే తిరిగి ఆకురుడికి హెల్ప్ చేస్తుంది. తాగి రోడ్డు మీద గొడవ చేస్తుంటే ఎవరో అమ్మాయి ఆటో ఎక్కించి పంపించింది సార్. ఇవాళ నుంచి నీకు కొత్త బాధ్యత వచ్చింది. నేను నిద్రలేపి జాగ్రత్తగా కాలేజీకి పంపించడమే కాదు, కాలేజీ నుంచి వచ్చాక జాగ్రత్తగా పడుకోబెట్టాలి కూడా. హలో సుశాంత్, సేఫ్ గా ఇంటికి వెళ్ళావా? క్షేమంగానే చేరాడమ్మా. ఓ ఓకే అంకుల్. అంకుల్, సుశాంత్కి ఎలా ఉంది? బానే ఉందమ్మా, పడుకున్నాడు. ఇంతకీ నువ్వెవరమ్మా? నా పేరు స్నేహ, సుశాంత్ ఫ్రెండ్ని. ప్లాన్ 1 ఫెయిల్ అయింది, ప్లాన్ 2 ఎలా అయినా సరే వర్కౌట్ చేయాలి. ఏయ్ లీలా మాలా బాలా షీలా షకీలా, బాగా చూసుకో, అందరూ ఫ్రెషే. కుర్రాడు బాగా కాక మీద ఉన్నాడు, మంచి టేస్టీ. ఫ్రీ సర్వీస్ అనుకున్నావా? పద. నీలాంటి కుర్రాడు తగిలి చాలా రోజులయ్యింది. రా. ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. ఏ ఫస్ట్ టైమా? నాతో రిబ్బన్ కటింగ్ అంటే ఇక నీ లైఫ్ 3 ఫ్లవర్స్ 6 ఫ్రూట్స్. ఒక్క నిమిషం అండి, బాత్రూమ్కి వెళ్ళి వస్తాను. అమ్మ దొంగ, పద నేను వస్తాను. అది పర్సనల్ ప్రాబ్లం అండి, మీరు వద్దులేండి, ఇప్పుడే వచ్చేస్తాను. ఒక్క నిమిషం. అమ్మయ్య. 100. హలో సార్. చెప్పండి సార్, ఇక్కడ తూర్పేట్ ప్లాట్ నెంబర్ 55లో ప్రాస్టిట్యూషన్ జరుగుతుంది సార్, మీరు వెంటనే రావాలి. నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను. ఓకే, థ్యాంక్ యూ సార్. సార్ సార్, ఇంకేంటి? ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్ ఫస్ట్ రూమ్ మర్చిపోకండి సార్. ఏయ్ ఎంతసేపు, త్వరగా రా. అమ్మో. అబ్బాయి నువ్వు వస్తావా?
నేను రానా? పోలీసులు వచ్చేలోగా ఎలాగైనా మేనేజ్ చేయాలి. ఇక లేట్ చేయకు, మొదలు పెట్టు. ఒక అరగంట వెయిట్ చేద్దామా? ముహూర్తం చూసి చేసుకోవడానికి ఇదేమైనా ఫస్ట్ నైటా? అది అసలే కొన్నేళ్లుగా ట్రాక్ మీద లేని ట్రైన్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు ఇచ్చి ఇప్పుడు రెడ్ సిగ్నల్ ఇస్తావా? ఇక నా వల్ల కాదు. సిక్స్ ప్యాక్ ఇంకా నిన్ను వదలను. ఒక అరగంట వెయిట్ చేయండి ప్లీజ్. ప్లీజ్ ప్లీజ్ నా మాట వినండి. ప్లీజ్ వస్తున్నాను. అర్థం చేసుకోండి. అరగంట వెయిట్ చేయండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఏం చేస్తున్నారు? అనుకున్నావా? ఏమిరా మంచి మూడ్లో డిస్టర్బ్ చేసినానా? లేదు, సేవ్ చేసావు. ఏందిరా ఎక్కడికి వెళ్ళినా షాక్ ఇస్తున్నాడు. చూడు, జడ్జిని కొట్టాలనుకున్నాను, కుదరలే. వాడి కూతుర్ని రేప్ చేయాలనుకున్నా, అది కుదరలే. బ్యాటరీ వీక్ ఏమో. ఎక్కువ మాట్లాడితే రేప్ చేస్తాను. రేప్ చేయడం ఎందుకు? డబ్బులు ఇస్తే నేనే వస్తాగా. అన్నా, దాని సంగతి తర్వాత, ముందు వీడి సంగతి చూడు. రేయ్, ఆ రోజు తప్పించుకున్నావు, ఈరోజు ఇప్పుడు చూడు. బాసు, నా ప్రాబ్లమ్స్ నాకున్నాయి. మన గొడవ తర్వాత చూసుకుందాం. 10 నిమిషాల్లో పోలీసులు వస్తారు, న్యూసెన్స్ అయిపోతుంది. పోలీసులా? ఇది నా ఏరియా, ఇక్కడికి నాకు తెలియకుండా ఎవ్వరు రారు. వస్తారు బాసు. ఏయ్, కథలు చెప్తున్నావా? ఏ లో బ్యాటరీ డిస్కషన్స్ ఆపి మూడు పోయే లోపు ఎవరో ఒక రండి. డబ్బులు పడుకునే నీకెందుకే ఇంత బలుపు? బాసు బాసు, గొడవ నీకు నాకు మధ్యలో ఆవిడెందుకు? వదిలే. ఏయ్, రేప్ చేస్తానోగా. అన్నా, ఇంకొకసారి కొట్టనా? ఇంకొకసారి. పంది సచ్చినోడా. హలో, చూస్తున్నావుగా ఎట్ట కొడుతున్నాడు? పోలీస్ పోలీస్ పోలీసులా? పోలీసులా? పోలీస్. రేయ్, లోపల ఏ లెజెండరీ ఉన్నా, సెలబ్రిటీ ఉన్నా ఎవరిని వదలొద్దు. అందరిని అరెస్ట్ చేయండి. ఎవరిని వదలకండి. మొత్తం అన్ని రూములు చెక్ చేయండి. రేయ్, రారా ఇటు. తిరుగో. సార్, గంట క్రితమే నిన్ను వదిలిపెడితే ఇంటికి వెళ్ళకుండా డైరెక్ట్గా ఇక్కడికి వచ్చావా? మీరు ఇక్కడికి వస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు నాన్న. ఎవరో మహానుభావుడు ఫోన్ చేసి కరెక్ట్ అడ్రస్ చెప్పాడు. రేయ్, నేనే. తీసుకెళ్ళండి. యాదవ్వా, ఈ బ్లూ సారీ ఎవరు? చాలా థ్యాంక్స్ ఎస్ఐ గారు, కరెక్ట్ టైంకి వచ్చి నా శీలాన్ని కాపాడారు. యాదవ సీన్లు ఆడమాక, స్టోరీ మారిపోద్ది. ఇప్పటికీ నీ శీలాన్ని 100 సార్లు కాపాడానే. పదా. ఎక్కడికి? గెస్ట్ హౌస్ కా? ఫామ్ హౌస్ కి. నేను తర్వాత ఫోన్ చేస్తానే. ఏ 203 బాబు, కానిస్టేబుల్
నీ కదా మేము పెద్ద తప్పు చేసినట్టు. ఏదో ఈ రోజు జంపలే బ్రహ్మాండం సాగింది. ఈ జంపడితో కాసేపు సరదా ఉందామని వస్తే మధ్యలో నీ వాళ్ళంటే ఇదిగో ఇటు కాదని ఈ జేబులో 100 తీసుకోపా. సూత్రం ఏంటి సరిపోలేదా? అయితే ఈ జేబులో ఇంకో 100 తీసుకోపా. జంపలే నువ్వా? జంపండు నువ్వు జైలు నుంచి ఎప్పుడు వచ్చావు? నువ్వు ఇక్కడ ఉన్నాడు బాబు. ఈడు లాంటి బోకులు ఉండాల్సిన చోటు కదా మరి. నువ్వు ఇక్కడ ఉండకూడదు బాబు. ఏంటి కానిస్టేబుల్ ఏడి? ఇదిగో నా వెనకాల జేబులో 100 తీసుకో. నువ్వు రా బాబు. సార్ అదా మరి జంపండి. మళ్ళీ ఎవరికి రా? ఇంత గ్రాండ్ గా అరెస్ట్ అయ్యాం, ప్రెస్ కి తెలియద్దా? టీవీలో కనిపించావా? సార్ ఇక్కడ మేము బ్రోతలాస్ లో అరెస్ట్ అయ్యాం సార్. మీరు తొందరగా వచ్చేయండి. ఇప్పుడే తీసుకెళ్తాను బాబు. డ్రైవర్ బాబు, డ్రైవర్ బాబు, డ్రైవర్ బాబు, బండాపు బండాపు, నేను టీవీలో కనిపించాలి. ఏందన్నా నడుం నొప్పిగా ఉంది. ఎస్ఐ గారు మా అన్నకు నడుము నొప్పి అంట. ఆ కుర్చీ ఏంటి? ఎక్కడ్రా నొప్పి? చెప్పాను కదండి నడుము నొప్పని. వాయిస్ లేస్తుందండి. ఏనానా కుర్చీ కావాలా? చిత్తికి పోద్ది. ఏంటి కిళ్ళ? ఎస్ఐ గారు మనకి కిళ్ళంట. బెదిరించి వెళ్ళిపోతే సరిపోతా? మంచిగా లేని. మీరు అడుగుతున్నారా ఆర్డర్ వేస్తున్నారా? ఎరా నీకు ఎక్కిల్లా? మంజీరా వాటర్ కావాలా మినరల్ వాటర్ కావాలా? అరే ఎక్కిళ్ళు ఆగిపోయాయే. ఇప్పుడు మొదలవుతాయి అసలైన ఎక్కిళ్ళు. ఏంట్రా వాటర్ కావాలా? వాటర్ చిత్తికి పోద్ది. ఇతనికేం సంబంధం లేదు సార్. ఎరా ఏంటి ఫ్రెండా? అవును సార్. చూపెట్రా చూపెట్రా చూపెట్టి చంపేస్తా. బాబు నాదా? హలో అరే సుశాంత్ ఎక్కడున్నావు? పోలీస్ స్టేషన్ లో. అంటే టీవీలో వస్తుందా? నిజమేనా? వస్తుందా? అయితే నా ప్లాన్ వర్కౌట్ అయినట్టే. ఏనా ఉక్కబోతుందా? మా అన్నకు ఉక్కబోతుందంట. నన్ను వదిలే, నాకు ఓపిక లేదురా. అలవాటైపోయి